ఇండోర్ లోని హాస్పిటల్లో 11 సంవత్సరాల చిన్నారిని ఎండలో స్ట్రెచర్ పైన తిప్పారు. అండ్ ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అండ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ లో చూడాల్సిన విషయాలు ఏంటో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో తెలుసుకుందాం. 11 ఇయర్స్ చిన్నారికి హెల్త్ బాలేక ఇండోర్ లో ఒక ప్రధాన హాస్పిటల్ కి వెళ్లారు. సో అక్కడ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేకపోవడంతో పేరెంట్స్ ఆ చిన్నారిని ఒక స్ట్రెచర్ మీద పడుకోబెట్టి 1 కిలోమీటర్ వరకు, అది కూడా 42 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎండలో తిప్పాల్సి వచ్చింది. అసలు ఇలా జరగడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే తగినన్ని వీల్ చైర్స్, అలాగే పోర్టర్స్ లేకపోవడం, అండ్ ఈవెన్ స్టాఫ్ అనేది తక్కువగా ఉండడం, అండ్ హాస్పిటల్లో నిర్లక్ష్యం ఎక్కువ ఉండడం వల్ల ఇలా జరిగింది అంటున్నారు. సో ఈ వీడియో ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత చాలా మంది ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి, అలాగే పేషెంట్స్ పైన శ్రద్ధ చూపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. యూపీఎస్సీ ఎథిక్స్ జిఎస్ పేపర్ 4 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఇక్కడ జరిగిన యాక్షన్ ఈజ్ అనెథికల్ అని చెప్పవచ్చు. ఇక్కడ పేషెంట్ కి ముఖ్యం గౌరవంగా, అలాగే దయతో చికిత్స చేయాలి. అలాగే వైద్య సిబ్బంది పేషెంట్స్ పైన సానుభూతి అండ్ శ్రద్ధ చూపించాలి. ఇలా ఎండలో తిప్పడం వల్ల ఆ పేషెంట్ యొక్క ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ దెబ్బతింటుంది అని ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడవచ్చు. అండ్ ఈవెన్ మెడికల్ ఎథిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కూడా ఇలా రోగిని బాధ పెట్టకూడదు. ఈ ఘటన ద్వారా మనం మన హెల్త్ కేర్ లో తీసుకురావాల్సిన చేంజెస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి హాస్పిటల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయాలి. అలాగే అక్కడ ఉన్న సిబ్బందికి కంపల్సరీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈ టాపిక్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో, అలాగే జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ లో చాలా ఇంపార్టెంట్. అండ్ దీని మీద మెయిన్స్ లో మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.